రాము మరియు రాజు రహస్య సాహసం. రాము అనే అల్లరి పిల్లవాడు ఉండేవాడు. తన 6వ పుట్టినరోజు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. రాముకి సైకిల్ అంటే చాలా ఇష్టం. కానీ తనకి సైకిల్ లేదు. ప్రతిరోజు తన స్నేహితులు సైకిల్ తొక్కుతుంటే చూసి, నాకు ఒక సైకిల్ ఉంటే బాగుండును అని రాము అనుకునేవాడు. అనుకున్నట్టుగానే తన 6వ పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు ఉదయం రాము తండ్రి పెద్ద పెట్టెతో వచ్చారు. రాము కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆ పెట్టెను రాము తన పుట్టినరోజు వేడుకల్లో తెరిచాడు. ఆ పెట్టెలో మెరిసే నీలం రంగు సైకిల్ ఉంది. దానికి రాము రాజు అని పేరు పెట్టాడు. రాము ఆనందానికి అవధులు లేవు. వెంటనే రాజు పైకి ఎక్కి నడపడం మొదలుపెట్టాడు. రాము సైకిల్ నడుపుతుండగా ఒక్కసారిగా రాముకి ఇలా వినిపించింది. హాయ్ రాము, ఎలా ఉన్నావు? నేను నీకు నచ్చానా అనే మాటలు వినిపించాయి. రాము ఈ మాటలు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయి అనుకున్నాడు. అంతలో సైకిల్ గాల్లో తేలడం మొదలుపెట్టింది. రాముకి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు సైకిల్ ఇలా అన్నది. నేను రాము, నీ సైకిల్ రాజుని. నేను మాట్లాడగలను, అలాగే గాల్లో తేలగలను, అలాగే చీకట్లో లైట్లని కూడా ఇవ్వగలను అని చెప్పింది. దాంతో రాము సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. ఈ రహస్యం నీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి అని రాజు రాముతో చెప్పాడు. తర్వాత రాము తన స్నేహితుడు రాజుతో కలిసి అడవి వైపు వెళ్ళాడు. అక్కడ చుట్టూ రకరకాల పువ్వులతో అడవి ఎంతో అందంగా ఉంది. రాము రాజు అడవిలో ఎత్తైన చెట్లపైకి ఎగిరి అరుదైన పండ్లను సేకరించేవారు. రాము రాజుతో కలిసి రకరకాల జంతువులను అడవిలో చూసి చాలా సంతోషపడ్డాడు. వారిద్దరూ ఇంటికి చేరుకున్నారు. రాము కిటికీ వద్ద నిలబడి ఉన్నాడు. రాజు కూడా పక్కనే ఉన్నాడు. బయట ఉరుములతో కూడిన పెద్ద వర్షం పడుతుంది. అడవిలో ఉన్న చిన్న చిన్న జంతువులు ఈ వర్షంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయని రాము రాజుతో అన్నాడు. అప్పుడు రాజు, రాము, మనం వెళ్ళి సహాయం చేయాలి. ఎవ్వరూ చూడకుండా మనం వెళ్ళాలి అని రాముతో అన్నాడు. రాము రాజు కలిసి అడవిలోకి వెళ్ళారు. రాజు తన గాలిలో ఎగిరే శక్తిని ఉపయోగించి రాముతో చెట్ల కొమ్మలపై చిక్కుకున్న పక్షులను కాపాడమని చెప్పాడు. రాము అదేవిధంగా పక్షులను కాపాడాడు. నీటిలో కొట్టుకుపోతున్న జంతువులను గట్టు మీదకి తీసుకువచ్చారు. వారిద్దరూ కలిసి అనేక మంది జీవుల ప్రాణాలను రక్షించారు. ఆ జంతువులు వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. తరువాత రాజు ఇంటికి వెళ్ళారు. ఒకసారి రాము తన ప్రాజెక్ట్ వర్క్ విషయంలో సతమతంగా ఉన్నాడు. అప్పుడు రాజు పక్కనే ఉన్నాడు. ఎందుకు రాము అలా ఉన్నావు? నేను చెప్పినట్టు ప్రాజెక్ట్ వర్క్ చెయ్యి అని తను రాముకి ఉపాయాలు చెప్పాడు. రాజు చెప్పినట్లే రాము ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేశాడు. దాంతో రాముకి మంచి మార్కులు వచ్చాయి. రాము రాజు ఇద్దరూ కలిసి సంతోషంగా డాన్సులు వేశారు. ఈ విధంగా రాజు రాముకి చదువులోనూ అన్ని విషయాల్లోనూ తోడుగా ఉంటూ రాముని ముందుకు నడిపిస్తున్నాడు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి.